మరి క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు, గుణాల గురించి ఈరోజు నేను చెప్తున్నాను. మరి క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు ఏమంటే, మరి యొక్క వాక్యం చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలా, వాక్య లోతుల్లో మనము జీవించాలి. ఆ వాక్య లోతు జీవించినప్పుడు క్రైస్తవుడు ఏ రీతిగా జీవించాలా వాక్యం మనకి నేర్పిస్తుంది. రెండవదిగా మరి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రతిదానికి ప్రార్థన చెయ్యాలి. మనకు కష్టం వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సంతోషం అన్నా, సమాధానం అన్నా, ప్రతి విషయంలోనూ కూడా దేవుణ్ణి ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుతా, దేవునితో సంభాషణ చేయట. మూడవది మరి దశలోనికిలో రాసిన పత్రికలో ప్రతి విషయంలోనూ మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరికి కృతజ్ఞత కలిగి ఉండాలా? దేవుడు మేలులు చేశాడు కాబట్టి ఆ మేలులను బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఐదవది గలాతి, మరి పేదలకు మరి సహాయం చేయాలి. పేదలను మనం కనికరించాలి, మనకున్న దాంట్లో పేదవారికి సహాయం చేయాలి. మరి ఆరవదిగా మరి దీనత్వం కలిగి ఉండాలి. ఎప్పుడైతే దీనత్వం కలిగి ఉంటావో మరి దీనులను రక్షించే దేవుడు, దీనులను కాపాడే దేవుడు కాబట్టి మనం దీనత్వం కలిగి తగ్గించుకొని ఉండాలి. మరి ఆరోదిగా మరి ప్రభు కొరకు కష్టపడాలి. ప్రభు కొరకు కృపావరమ కలిగి దేవుని కొరకు వాడబడాలి. దేవుని కొరకు వాడబడాలంటే దేవుని సాక్ష్యం మనం పొంది దేవుని చేత మనం వెలిగింపబడి ఆ వెలుగుని ఇతరులకు మనము అంటించాలి. అంటే మన సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పాలి, వారిని కూడా మన దేవునిలోకి మరి నడిపించాలి. మరి క్రీస్తు నిమిత్తము శ్రమలలో మనము నిందలు భరించాలి. ఆ క్రీస్తు నిందలు భరించడం మనకే ఆశీర్వాదకరము. క్రీస్తు ద్వారా మనకు నిందలు వచ్చినప్పుడు సంతోషించి ఆనందించి గొంతులు వేయాలి. మరి 10వదిగా నశించిపో ఆత్మల కొరకు పోరాడాలి. ఎక్కడైతే వాక్యం అందటం లేదో, ఎక్కడైతే దేవుని కొరకు వారు వెనకబడి ఉన్నారో, ఎక్కడైతే చీకట్లో జీవిస్తున్నారో వారి కొరకు మనం వాక్యం అందించి వారిని దేవుళ్ళలోకి తీసుకురావాలి. చివరిదిగా ప్రభు రాకడ కొరకు మనము కనిపెట్టుకుని ఉండాలి. ఏ సమయంలో వస్తాడో ఆయన ఆ సమయం కొరకు మెలుగుగా ఉండి ప్రార్థన చేసేవారుగా, ఎత్తబడే గుంపులో ఉండేవారుగా మనలకు మనం సిద్ధపాటు కలిగి ఇతరులను కూడా రక్షించి ఇతరులను కూడా పరలోక రాజ్యానికి వారసులుగా చేయటకు ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. అన్నా మినిస్టర్ గురించి మీరందరూ ప్రార్థన చేయండి.